బాలీవుడ్ మాజీ హీరోయిన్ మమతా కులకర్ణి ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లారు. వారణాసిలోని కుంభమేళాలో కిన్నెర అఖాడాలో చేరి తన పేరును శ్రీ యమయ్య మమతా నందగిరిగా మార్చుకున్నారు. రుద్రాక్ష మాలలో కాషాయ వస్త్రాలు ధరించి కుంభమేళాకు వచ్చిన మమత కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మమతతో లక్ష్మీనారాయణ గంగానదిలో పూజలు నిర్వహింపజేశారు. నదిలో మమత 3 సార్లు మునక వేశారు. కిన్నెర అఖాడాతో మమత ఏడాదిన్నరగా సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ఆమెను మహామండలేశ్వర్ గా నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై తనను శ్రీ యమయ్య మమతా నందగిరిగా పిలుస్తామని అన్నారు. రెండు 2015లో లక్ష్మీనారాయణ త్రిపాఠి కిన్నెర అఖాడాను ప్రారంభించారు. ట్రాన్స్జెండర్లకు సమాజంలో గౌరవం తీసుకువచ్చే లక్ష్యంతో దీన్ని నెలకొల్పారు. ట్రాన్స్జెండర్లను అఖాడాలో చేర్చుకున్నారు. కాగా మమతా కులకర్ణి 1990లలో బాలీవుడ్ లో ప్రముఖ గ్లామర్ హీరోయిన్ గా వెలుగొందారు. కరణ్ అర్జున్, క్రాంతి వీర్, ఆషిక్ ఆవారా, సబ్సే బడా కిలాడి, చైనా గేట్ తదితర హిట్ సినిమాల్లో ఆమె నటించారు. 2002 అనంతరం ఆమె సినిమాలు చేయడం మానేశారు. విదేశాల్లో స్థిరపడిన మమతా కులకర్ణి చాలా కాలం అనంతరం గత ఏడాది డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వచ్చారు.